బైబిల్లో మాట ఉంది, ధనవంతుడు దురుసుగా మాట్లాడతారట. అంటే అర్థం ఏంటన్నాడు, ధనం వచ్చిన తర్వాత కొంతమంది మాటల్లో మార్పు వచ్చేస్తుంది. దీనత్వంగా ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు మాటలు ఒకలా ఉంటాయి, కొంచెం ధనం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, దురుసుగా మాట్లాడతారట, గాయపరుస్తారట. దేవుని బిడ్డలు అలా ఉండాలా? నువ్వు అభివృద్ధి చెందొద్దని నేను చెప్పట్లేదు, ధనం వద్దని నేను చెప్పట్లేదు. ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం ఏంది ఏముంచొద్దు అన్నాడు, నమ్మిక ఉంచొద్దు అన్నాడు. ఆ రెండు కనుక నువ్వు నెరవేరిస్తే నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా దేవుడిని అపరిమితంగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ చేతిలో దేవుడు ధనం పెడతాడు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ నీలో ఉండాల్సిందేంటో తెలుసా, ఆ ధనాన్ని బట్టి నీకేం రాకూడదు, గర్వం రాకూడదు. ఆ ధనాన్ని బట్టి నీకు అపనమ్మిక రాకూడదు. దీంతో ఏదైనా సాధించేయగలను అన్న ఆలోచనలు రావడానికి వీల్లేదు. చాలా మంది అలాగే అనుకుని ఈ రోజున రోడ్ల మీదకి వచ్చేసారు. వాట్ ఎవర్ యు సో టుడే విల్ రీప్ వన్ డే. నువ్వు ఏదైతే ఈ రోజు విత్తుతావో రేపు పొద్దున కోస్తావు. దాన్ని జాగ్రత్తగా ఉండాలి.